హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. వెల్కమ్ టు బేబీ జెన్నీషాస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి పోర్రిచ్. లాస్ట్ టైం నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టినప్పుడు దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున. అండ్ చాలామంది రెసిపీ అడిగారు. సో హియర్ యూ గో. ముందుగా ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. నేను 1 కప్ ఆఫ్ రాగులను తీసుకున్నాను. ఈ రాగులని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 to 3 minutes డ్రై రోస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ప్లెయిన్ రాగులను తీసుకున్నాను. స్ప్రౌటెడ్ రాగులు కూడా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి 1 కప్ ఆఫ్ మకానా అండ్ 1 కప్ ఆఫ్ ఓట్స్ తీసుకొని వీటిని కూడా మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఐఎమ్ యూజింగ్ స్ప్రౌటెడ్ రోల్డ్ ఓట్స్ హియర్. ఓట్స్ రోస్ట్ చేసుకునేటప్పుడు కలుపుతూ ఉండండి సో దట్ అది మాడకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ ఓట్స్ని మంచిగా కలుపుకొని ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను 1 హ్యాండ్ఫుల్ ఆఫ్ ఆల్మండ్స్ అండ్ 1 హ్యాండ్ఫుల్ ఆఫ్ వాల్నట్స్ తీసుకున్నాను. వీటిని కూడా మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మేక్ షూర్ దట్ యు ఆర్ డూయింగ్ దిస్ ఆన్ లో ఫ్లేమ్ అండి. నట్స్ మంచిగా రోస్ట్ అయిపోయాయి. ఇప్పుడు నేను 1/2 కప్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుంటున్నాను. ఫ్లాక్స్ సీడ్స్ని లో హీట్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న రాగులు, ఓట్స్, మకానా, నట్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ని ఫైన్ పౌడర్ చేసుకుంటున్నాను. ఈ పౌడర్ని 2 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. మా పాపకి బ్రేక్ఫాస్ట్ని నేను వీక్లీ 2 to 3 times ఇస్తాను. తను చాలా ఇష్టంగా తింటుంది తనకి బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడల్లా. ఈ రెసిపీలో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ కూడా చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయండి. దీనివల్ల పిల్లల బ్రెయిన్ అండ్ బోన్ అండ్ ఆల్సో ఓవరాల్ గ్రోత్కి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. గ్రైండ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రిపరేషన్ చూసుకుందాము. ముందుగా ప్యాన్ పెట్టుకొని పాలు పోసుకోవాలి. నేను దీంట్లో ఆర్గానిక్ హోల్ మిల్క్ యూజ్ చేస్తున్నాను. పాలు కొంచెం హీట్ అయ్యాక ముందు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఒక 2 spoons వేసుకోవాలి. మీరు తీసుకునే మిల్క్ క్వాంటిటీని బట్టి పౌడర్ తీసుకోండి. పౌడర్ని వేసి మంచిగా కలుపుతూ ఉండండి సో దట్ లమ్స్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా కంటిన్యూస్గా కలపడం వల్ల అడుగంటుకోకుండా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒక క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. జెన్నీ ఆల్రెడీ ఏడవడం స్టార్ట్ చేసేసింది ఈరోజు బ్రేక్ఫాస్ట్ లేట్ అయినందుకు. నేను ఫీడ్ చేయడానికి ట్రై చేశాను కానీ తను డినే చేసింది. నేను ఫీడ్ చేయడానికి ట్రై చేసినప్పుడల్లా షీ ప్రిఫర్స్ ఈటింగ్ బై హర్ సెల్ఫ్ ఓన్లీ. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బేబీ జెన్నీషా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Jenu, more water keeps you hydrated. More water keeps you hydrated. Yeah.